ప్రీవియస్ వీడియోలో మనమైతే ఒక క్యారెక్టర్ ఒక స్ట్రింగ్‌లో ఏ ఏ పొజిషన్స్‌లో వస్తుంది అనేది ఎలా ప్రింట్ చేయాలనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో మనమేంటంటే ఒక క్యారెక్టర్ అనేది ఒక స్ట్రింగ్‌లో ఎన్ని సార్లు వస్తుంది అనే ఒక కౌంట్‌ని డిస్‌ప్లే చేద్దాము అనుకుంటున్నా. డిస్‌ప్లే ద కౌంట్. డిస్‌ప్లే ద కౌంట్ ఆఫ్ క్యారెక్టర్ అక్కరెన్స్ ఇన్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హెచ్ అని ఇచ్చాననుకోండి. హెచ్ నాకు ఎన్ని సార్లు అక్కర్ అయింది? హలో హీరోలో హెచ్ అనేది 2 టైమ్స్ వచ్చింది. సో, నాకు అవుట్‌పుట్‌లో ఏం రాయాలంటే 2 అని రావాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బీటెక్ స్పార్క్ అనే దాంట్లో ఎస్ ఎన్ని సార్లు వచ్చింది అనేది ఇస్తే క్యారెక్టరు నాకు ఎన్ని సార్లు వచ్చింది? ఒకసారే వచ్చింది కాబట్టి అవుట్‌పుట్‌లో 1 అని రావాలి. సో, ఇలా నేను కౌంట్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? మనకైతే ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఉంది. అండ్ మాన్యువల్‌గా ఎలా చేయాలి? ప్రోగ్రామ్ రాసుకొని, లాజిక్ రాసుకొని ప్రోగ్రామ్ అనేది ఎలా బిల్డ్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు మాన్యువల్‌గా లాజిక్ రాసుకొని ఎలా చేయాలి అనేదైతే చూపిస్తాను. ఇందులో కూడా ఫస్ట్ అయితే నేను మెయిన్ స్ట్రింగ్‌ని రీడ్ చేసుకొని ఏదైనా ఒక వేరియబుల్ లోపల సేవ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మెయిన్ స్ట్రింగ్‌ని ఎంఎస్ అనే దాంట్లో అండ్ క్యారెక్టర్‌ని రీడ్ చేసుకొని సి అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. దెన్ అగైన్ లెంత్ కనుక్కొని 0 నుంచి లాస్ట్ అంటే 9 వరకు. 9 వరకే ఎందుకెళ్తున్నారు అంటే, నా మెయిన్ స్ట్రింగ్ ఎంత లెంత్ ఉందో అప్పటి వరకే నేను చెక్ చేయాలి. దాని తర్వాత అయితే నా క్యారెక్టర్స్ లేవు కాబట్టి నేనది చెక్ చేయనవసరం లేదు. సో, 0 పొజిషన్ కాడ నుంచి నా మెయిన్ స్ట్రింగ్ లెంత్ ఎంత వరకుందో అప్పటి వరకు నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ తీసుకొని నా మెయిన్ స్ట్రింగ్‌లోది నేనిచ్చిన క్యారెక్టర్‌కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని, నా మ్యాచ్ అయితే కౌంట్ అనేది 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకొని ఫైనల్‌గా ఎన్ని సార్లు కౌంట్ వచ్చింది అనేది ప్రింట్ చేయాలి. సో, ఇక్కడ నేనేం చేయాలి? సింపుల్‌గా నాకు కౌంట్ అనే ఒక వాల్యూ కూడా కావాలి కాబట్టి ఫోర్త్ స్టెప్ ఏంటంటే క్రియేట్ కౌంట్ వేరియబుల్ అండ్ అసైన్ ఏ వాల్యూ 0. ఎందుకు 0ని అసైన్ చేయాలంటే మనం ఎన్ని సార్లు వస్తుందో కౌంట్ చేసుకుంటూ పోతున్నాం. ఒకసారి వచ్చినప్పుడు +1 చేసుకుంటాం. అండ్ అగైన్ ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో +1 చేసుకుంటాం. అలా యాడ్ చేసుకుంటూ పోయేటప్పుడు నాకు 0 అనేది ఇనీషియల్‌గా పెట్టుకుంటే నా కౌంట్ అనేది ఫైనల్ రిజల్ట్‌లో ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో, అందుకని కౌంట్ అనే వేరియబుల్‌కి నేను వాల్యూ అనేది 0 పెట్టుకుంటా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. మ్యాచ్ అయితే ఈసారి నేను ప్రింట్ చేయను. జస్ట్ ఇంక్రిమెంట్ చేస్తా కౌంట్‌ని. 1 వాల్యూ ఇంక్రీజ్ చేస్తా. ఇంక్రీజ్ కౌంట్ వాల్యూ బై 1. కౌంట్ వేరియబుల్ వాల్యూ 1 ఇంక్రీజ్ చేస్తా అంతే. జస్ట్ అంతే చేస్తా. ఏం చేయను. ప్రీవియస్‌గా నేను మెయిన్ స్ట్రింగ్‌ని ఎట్లా రీడ్ చేసుకోవాలనేది చూసాను. అండ్ క్యారెక్టర్‌ని ఎట్లా రీడ్ చేసుకోవాలనేది రాసాను. నా మెయిన్ స్ట్రింగ్ లెంత్ అనేది ఎట్లా రీడ్ చేసుకోవాలి అండ్ సేవ్ చేసుకోవాలనేది చూసాను. సో, కౌంట్ వేరియబుల్ అనేది ఇప్పుడు రాసుకుంటున్నాను. ఇనీషియల్‌గా 0 పెట్టేసుకుంటున్నా. అండ్ ఈచ్ టైమ్ నాకు ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో, నాకు గనక ఆ క్యారెక్టర్ అనేది నా మెయిన్ స్ట్రింగ్‌లో ఉన్న క్యారెక్టర్ తోటి మ్యాచ్ అయితే నేనేం చేయాలి? నా కౌంట్‌ని ఇంక్రిమెంట్ చేయాలి. కౌంట్ నేను యాడ్ స్టోర్ చేసుకున్నా అంటే కౌంట్ వేరియబుల్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటా. సో, సింపుల్‌గా ఆ కౌంట్ వేరియబుల్ నేనేం చేస్తున్నానంటే 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నా. నా ఫర్ లూప్ ఇటరేషన్ అంతా అయిపోయిన తర్వాత అంటే నా మెయిన్ స్ట్రింగ్ మొత్తం చెక్ చేసిన తర్వాత నేను జస్ట్ నా కౌంట్ వేరియబుల్‌ని ప్రింట్ చేసుకుంటున్నా. అంతే. ఏం చేంజ్ అయితే ఏం చేయట్లేదు.
ఒకసారి రన్ చేసి చూద్దాం. హలో హీరో అనే ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. అండ్ నేను ఇప్పుడైతే హెచ్ అనే క్యారెక్టర్ కౌంట్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు 2 అనేది వచ్చేసింది. యా, కరెక్ట్గానే వచ్చేసింది. నెక్స్ట్ బీటెక్ స్పార్క్ అనే దాంట్లో క్యాపిటల్ ఎస్ అనేది ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఎగ్జాక్ట్గా 1 వచ్చింది. సో నా ప్రోగ్రామ్ అయితే కరెక్ట్ వర్క్ అవుతుంది. ఇలా మనం కావాలనుకుంటే మన కౌంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి ప్రోగ్రామ్ రాసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు, నేను ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడుకొని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సింపుల్, చాలా సింపుల్. కౌంట్ అనే వేరియబుల్లో ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడుకొని ఎలా కౌంట్ని సేవ్ చేసుకోవాలి అంటే లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయనవసరం లేదు. మనం ఉన్న మనకేం ఇబ్బంది లేదు. మెయిన్ స్ట్రింగ్లో కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఎంఎస్ అనే దాంట్లో స్టోర్ చేసుకున్న మెయిన్ స్ట్రింగ్. సో మెయిన్ స్ట్రింగ్ డాట్ మన దగ్గర కౌంట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ కౌంట్ అనే ఫంక్షన్ వాడుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏది ఏ క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం? సి అనే క్యారెక్టర్ కౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మెయిన్ స్ట్రింగ్ డాట్ కౌంట్ ఆఫ్ సి. మనం ఏ క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేద్దామో దాన్ని ఈ కౌంట్లో ఇవ్వాలి. అండ్ దేంట్లో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో అది మెయిన్ స్ట్రింగ్ కౌంట్కి ముందు ఇవ్వాలి. సో నెక్స్ట్ సింపుల్గా రన్ చేసి చెక్ చేద్దాం అనుకుంటున్నా. హెచ్ఈఎల్ఎల్ఓ హలో హీరో అనే ఇన్పుట్ ఇచ్చేస్తున్నా. క్యాపిటల్ హెచ్ అనే క్యారెక్టర్. సో చూసుకుంటే నాకు 2 టైమ్స్ ఉందని చెప్పి వచ్చేస్తుంది. ఒకవేళ నేను బీటెక్ స్పార్క్ అనే దాంట్లో ఎస్ అనేది ఎన్నిసార్లు ఉందో చెక్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకైతే 1 టైం ఉంది. ఎగ్జాక్ట్గా ఇలా కూడా మనం మన కౌంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి మనం క్యారెక్టర్ కౌంట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలమా? సబ్ స్ట్రింగ్ యొక్క కౌంట్ని ఫైండ్ అవుట్ చేయలేమా ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడుకోండి అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన సబ్ స్ట్రింగ్ అనే దాని కౌంట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడైతే రన్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. హలో హెచ్ఈఆర్ఓ హీరో అని ఇస్తున్నా. ఇందులో హెచ్ఈ అనే ఒక సబ్ స్ట్రింగ్ ఎన్నిసార్లు వచ్చింది? హెచ్ అనేది ఇక్కడ ఒకసారి వచ్చింది, హెలోలో ఒకసారి వచ్చింది, హీరోలో ఒకసారి వచ్చింది. అంటే కౌంట్ ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. సో ఈ సబ్ స్ట్రింగ్ కౌంట్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో మెయిన్ స్ట్రింగ్ డాట్ కౌంట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్. మెయిన్ స్ట్రింగ్లో ఏదైతే ఇన్పుట్ ఇస్తానో అది స్టోర్ చేసుకుంటున్నా. సబ్ స్ట్రింగ్లో ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నానో అది సిలో స్టోర్ చేసుకొని కౌంట్ చేస్తున్నా. ఫైనల్గా ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే ఎంటర్ కొడుతున్నా. నాకు 2 వచ్చేసింది. ఇలా మనం మెయిన్ స్ట్రింగ్లో మన సబ్ స్ట్రింగ్ ఎన్నిసార్లు ఉంది అనే దాని కౌంట్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కౌంట్ అనే దాన్ని వాడుకొని. మరి నేను స్టార్టింగ్ నుంచి వద్దు, సమ్ పొజిషన్ కాడి నుంచి ఈ పొజిషన్ మధ్యలో మాత్రమే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు అది కూడా. సో ఇప్పుడు నేను హలో హీరో అనే దాంట్లోనే హలో హెచ్ అనేది 0 పొజిషన్ 1 పొజిషన్లో ఈ, సెకండ్ పొజిషన్లో ఎల్, థర్డ్ పొజిషన్లో ఇంకో ఎల్, ఫోర్త్ పొజిషన్లో 0 ఉంది, ఓ ఉంది. ఫిఫ్త్ పొజిషన్ కాడి నుంచి లెంత్ ఆఫ్ ఎల్ వరకు నాకు హెచ్ అనేది ఎన్నిసార్లు వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సో స్టార్టింగ్ పొజిషన్ ముందు రాయాలి అండ్ ఎక్కడి వరకు చెక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ తర్వాత రాయాలి. సో ఇప్పుడైతే అగైన్ రన్ చేస్తున్నా. హలో హీరో అనే దాంట్లో హెచ్ అనేది ఎన్నిసార్లు వచ్చింది? ఫిఫ్త్ పొజిషన్ కాడి నుంచి. ఫిఫ్త్ పొజిషన్ ఎక్కడ ఉంది? 0th పొజిషన్ ఇది. ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంటే ఫిఫ్త్ ఇది. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు, లెంత్ ఆఫ్ ఎల్ అంటే లాస్ట్ వరకు అనమాట. అప్పటి వరకు నాకు హెచ్ అనేది ఎన్నిసార్లు వచ్చింది అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నా. 1 టైమే ఉంది కదా హీరోలో. సో 1 రావాలి అవుట్పుట్. ఇప్పుడైతే నేను ఎంటర్ చేస్తున్నా. సో నాకైతే 1 వచ్చేసింది. ఇలా మనం నా స్ట్రింగ్లో సర్టెన్ పొజిషన్స్లో నా క్యారెక్టర్ లేకపోతే నా స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ అనేది ఎన్నిసార్లు వచ్చింది అనేది కూడా
ఈ కౌంట్ అనే ఫంక్షన్ తోటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడేమో ఏ సబ్ క్యారెక్టర్ ఆర్ సబ్ స్ట్రింగ్ ను ఫైండ్ అవుట్ చేయాలో అది పెట్టాలి అండ్ కామా పెట్టి స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండింగ్ పొజిషన్ రాయాలి. అండ్ ముందు అయితే కౌంట్ కి ముందు మనం ఏ స్ట్రింగ్ లో అయితే కౌంట్ చేద్దాం అనుకుంటున్నాం అనే మెయిన్ స్ట్రింగ్ అని రాసుకోవాలి. డాట్ కౌంట్ అనే ఫంక్షన్ వాడుకోవాలి. ఇలా మనకి కౌంట్ అనే ఫంక్షన్ మనకి ఎన్నిసార్లు వచ్చింది అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా మనం మన క్యారెక్టర్ కానీ సబ్స్ట్రింగ్ కానీ మన మెయిన్ స్ట్రింగ్లో ఎన్నిసార్లు ఉంది అనేది కౌంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఐ ట్రై టు రెక్టిఫై యువర్ డౌట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.